హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో బెంగుళూరు నుంచి హార్స్లీ హిల్స్ అనే ప్లేస్ మదనపల్లిలో అయితే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్‌లో అన్నమయ్య డిస్ట్రిక్ట్‌లో. ఇక్కడికి మేము విజిట్ చేసిన ఒక 2 డేస్ ట్రిప్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. బెంగుళూరు బ్యూటీ చూడాలంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ ఆర్ నైట్ టైమే కుదురుతుంది. ఎందుకంటే మార్నింగ్ అంతా ట్రాఫిక్కే ఉంటుంది కాబట్టి. మేమైతే మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యాము బెంగుళూరులో. అక్కడి నుంచి ఫస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే మా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట ఇది. ఆ రూట్‌లో వెళ్తే కంపల్సరీ ఇక్కడే తింటాము బ్రేక్‌ఫాస్ట్ అయితే. ఇది యాక్చువల్‌గా రూట్ అయితే కాదు గానీ, బట్ కొంచెం వేరే రూట్. అయినా సరే అటు వెళ్ళి అక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసి, అక్కడి నుంచి అయితే మళ్ళీ బయలుదేరామనమాట. సో, అక్కడి నుంచి ఫస్ట్ మేము వెళ్ళిన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి రిషి వ్యాలీ స్కూల్ మదనపల్లిలో ఉంటుంది. అక్కడికైతే వెళ్ళాము. ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ అయితే పెద్దగా ఏం లేదు. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి మంచి వ్యూస్‌తో. అలా ఆరాంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రిషి వ్యాలీ స్కూల్ అనేది విజిటింగ్ ప్లేస్ అయితే ఏమి కాదు గానీ, దీని గురించి తెలుసుకొని, ఈ స్కూల్ చూడాలనిపించి అయితే వెళ్ళామనమాట. కిడ్స్‌ని స్కూల్‌లో జాయిన్ చేయాలి అంటే, రిక్వైర్మెంట్స్ ఏంటి అని తెలుసుకోవడానికైతే వెళ్ళాము. ఇక్కడ ఎక్కువగా సెలబ్రిటీస్ పిల్లలైతే ఉంటారు. నార్మల్ వాళ్ళైతే అంతగా ఎఫోర్డ్ చేయలేకపోవచ్చు. ఈ స్కూల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్‌తో ఒక వీడియో అయితే చేశాను. మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అలాగే అక్కడి నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ప్రకృతి వనము. ఇక్కడ అంతా కూడా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయితే సేల్ చేస్తారనమాట. దీని ఫౌండర్ వచ్చేసి ఎంసీవి ప్రసాద్ గారు అని మీరు యూట్యూబ్ వీడియోస్‌లో కూడా చూసుండుంటారు. ప్రకృతి వనం ప్రసాద్ గారు అని చెప్పి గనక మీరు సెర్చ్ చేస్తే మీకు వీడియోస్ కూడా చాలా వస్తాయి. ఇలా అంతా ఆర్గానిక్‌గా అయితే పండించి సేల్ చేస్తారనమాట. సుభాష్ పాలేకర్ గారి ఇన్స్పిరేషన్‌తో ఎరువులు లేకుండా సుమారుగా ఒక 75 ఎకరాల్లో రకరకాల పంటలైతే పండిస్తున్నారు. ఇదంతా కూడా లోపలికి వెళ్ళే దారనమాట. ఈ రూట్ అంతా కూడా ఇలా బోత్ సైడ్స్ కూడా చాలా రకాల మొక్కలైతే ఉన్నాయి. అక్కడ ఆ ప్లేస్‌కి రీచ్ అయ్యే వరకు కూడా. వాటర్ న్యాచురల్‌గా ఫిల్టర్ అయ్యే విధానం కూడా మీరు ఆయన వీడియోస్‌లో కూడా చూసుంటారు. వాటికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అదంతా కూడా సేల్ చేస్తారనమాట ఇక్కడ. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇవన్నీ కూడా ఫిల్టర్స్ అనమాట. 3 లెవెల్స్‌లో అయితే ఫిల్టర్ అయితే జరుగుతుంది. ఇది న్యాచురల్ వే ఆఫ్ ఫిల్టరింగ్ డ్రింకింగ్ వాటర్ అట. ఇదొచ్చేసి ఫిల్టర్ 1. అలాగే మొత్తం 4 అయితే పెట్టారనమాట. ఈ ఫిల్టరింగ్ కంప్లీట్ ప్రాసెస్ గురించి కూడా మనకి యూట్యూబ్‌లో కూడా వీడియోస్ ఉన్నాయి ప్రసాద్ గారు చేసినవి. దానికి కావాల్సిన ఎక్విప్‌మెంట్ అంతా కూడా ఇక్కడైతే సేల్ చేస్తున్నారనమాట. ఇక్కడ వాతావరణం అంతా కూడా చక్కగా పల్లెటూరు వాతావరణంలాగా చాలా బావుంది. మొత్తం అంతా కూడా ఫుడ్ ఐటెమ్స్ అన్నీ కూడా ఇక్కడే అయితే తయారు చేస్తున్నారు. ఇక్కడ ఇంకా మట్టి పాత్రలు, అలాగే కొన్ని క్లోత్స్ కూడా సేల్‌కైతే ఉన్నాయి. అలాగే కొన్ని ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా అక్కడే తయారు చేసి అయితే సేల్ చేస్తున్నారనమాట. మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసినా కూడా ఇక్కడి నుంచే పంపిస్తారు. ఇక్కడికి చాలా తక్కువ మందొస్తారు. ఎక్కువ ఆన్‌లైన్‌లోనే సేల్ అయితే జరుగుతుంది. మేమిక్కడ ఇవన్నీ అయితే తీసుకున్నాము. కోకోనట్ లడ్డు, పల్లీ లడ్డు, పల్లీ పౌడర్‌తో లడ్డు చేశారు. అలాగే బెల్లం. ఇవన్నీ కూడా తీసుకున్నాము. అలాగే కాస్ట్స్ కూడా ఇలా అయితే ఉన్నాయన్నమాట. అన్నీ కూడా టేస్ట్ బానే ఉన్నాయి. బెల్లం మాత్రం ఇంకా అయితే ఓపెన్ చేయలేదు. అలా అక్కడ అంతా అయిపోయాక మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో, ఇక్కడి నుంచి మేము వెళ్ళిన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి హార్స్లీ హిల్స్ అనమాట. ఈ ప్లేస్ అయ్యేసరికి ఆఫ్టర్‌నూన్ అయితే అయింది. అలా హార్స్లీ హిల్స్‌కి వెళ్ళే దారిలో అంటే రిషి వ్యాలీ స్కూల్‌కి దగ్గరలోనే మిల్లెట్స్ మ్యాజిక్ అని చెప్పి ఒక చిన్న హోటల్ అయితే ఉందన్నమాట. అక్కడైతే లంచ్ చేసేసి హార్స్లీ హిల్స్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదొచ్చేసి హార్స్లీ హిల్స్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఒక 8-9 కిలోమీటర్స్ అయితే ఉంటుంది పైకి వెళ్ళడానికి హిల్ వరకు గూడా. మొత్తం వ్యూస్ అయితే చాలా బావుంటాయి. హిల్ ఏరియా అంటేనే వ్యూస్ కదా! ఈ హార్స్లీ హిల్స్‌ని ఆంధ్ర ఊటీ అని గూడా అంటారు. బట్ మరీ ఊటీ అంత చల్లగా అయితే ఉండదులే గానీ, ఆంధ్రాలో ఉన్న వేరే ప్లేసెస్ కంటే అయితే చల్లగా ఉంటుంది. ఇక ఈ నేమ్ విషయానికొస్తే హార్స్లీ హిల్స్ అని రావడానికి డబ్ల్యూడీ హార్స్లీ అనే బ్రిటిష్ కలెక్టర్ ఇక్కడ 1870లో ఒక గెస్ట్ హౌస్ అయితే నిర్మించారు. అది గూడా ఉంటుందన్నమాట ఇక్కడ. అందువల్ల హార్స్లీ హిల్స్ అనైతే పేరొచ్చింది. సమ్మర్‌లో వచ్చి ఇక్కడ ఉంటూ ఉండేవాడట. దీనికి ఇంకో పేరు ఏనుగుల మల్లమ్మ అని గూడా పిలుస్తారు. ఎందుకంటే అక్కడ ఒక పెద్దావిడ సాధువు ఉండేవారట. ఆవిడని ఏనుగులు ఫీడ్ చేసేవట. అందుకు ఆవిడకి ఒక టెంపుల్ గూడా ఉంటుంది. ఆ పైన అదంతా కూడా చూపిస్తాను. ఇలా మనం హార్స్లీ హిల్స్‌కి వెళ్ళే దారిలో కరెక్ట్‌గా 2 కిలోమీటర్స్‌కి ముందు గంగోత్రి లేక్ అని ఉంటుంది. ఇక్కడ పిక్స్ అయితే చాలా బావుంటాయి. మూవీ లొకేషన్ లాగా ఉంటుంది. ఇదంతా కూడా చూడ్డానికి. సో, ఇక్కడ ఒక 10 మినిట్స్ అయితే ఆగాము. ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్‌గా హార్స్లీ హిల్స్ బస్ స్టాండ్‌కి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడి నుంచి నెక్స్ట్ మేము బుక్ చేసుకున్న హోటల్‌కైతే వచ్చేసాము. హార్స్లీ హిల్స్‌లో మంచి రేటింగ్ ఉన్న హోటల్ అయితే ఇది.
గవర్నమెంట్‌వి అయితే ఉన్నాయి గానీ, సరిగ్గా మెయింటెనెన్స్ లేదు అని చాలామంది అయితే రాసారు రివ్యూస్. సో, మేము ఈ హోటల్ అయితే తీసుకున్నాము లాస్ట్ మినిట్‌లో 6 మెంబర్స్‌కి అని చెప్పి. రూమ్ అయితే బానే ఉంది అండ్ సర్వీస్ కూడా బానే ఉంది. కాస్ట్ కూడా బానే ఉందనుకోండి. ఒక రోజుకి 8,500 అయితే అయింది వీకెండ్ అవ్వడం వల్ల. వీక్ డేస్‌కి, వీకెండ్‌కి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. టూరిస్ట్స్‌ని బట్టనమాట కాస్ట్ అయితే మారుస్తూ ఉంటారు. సో, ఇదొచ్చేసి రూమ్ అండ్ అలాగే రాక్ ఆన్ అని చెప్పి ఒక రెస్టారెంట్ గూడా ఉంది. ఇది హోటల్ వాళ్ళదే. కానీ ఇది మేము వెళ్ళినప్పుడు వర్కింగ్‌లో అయితే లేదనమాట. అండ్ ఈ హోటల్‌కి ఎదురుగుండానే ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. ఇది గాలిబండ వ్యూ పాయింట్ అంటారు. 365 డేస్ కూడా గాలొస్తూనే ఉంటుంది. అసలు ఫుల్ గాలి మనుషులు ఎగిరిపోతారేమో అన్నంత గాలి వస్తూనే ఉంటుందనమాట. 24 అవర్స్ అలానే ఉంటుందంట. అయితే వ్యూ మాత్రం చాలా బావుంటుంది. ఇక్కడ సన్‌రైజ్ అండ్ సన్‌సెట్ కూడా చూడొచ్చు. కానీ మేము వెళ్ళిన రోజు ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా క్లౌడీగా ఉండడం వల్ల 2 కూడా చూడలేకపోయాము. అలాగే ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ కూడా అయితే ఉన్నాయి చూడ్డానికి. అంతా కూడా మనకి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉంటాయి. ఒక రౌండ్‌లా అయితే ఉంటదనమాట. మొత్తం నడుచుకుంటూ వెళ్లి వచ్చేసేయొచ్చు. అలా నెక్స్ట్ అక్కడి నుంచి టెంపుల్‌కి వెళ్ళే దారిలో ఇవి గవర్నమెంట్ హోటల్స్ అనమాట. ఇందులో కూడా బుక్ చేసుకోవచ్చు ఆన్‌లైన్‌లో. 2 సేమ్ కాస్ట్స్ ఉన్నాయి. అందుకే మేము ఆ హోటల్‌లో అయితే తీసుకున్నామనమాట. నెక్స్ట్ వెళ్ళిన టెంపుల్ వచ్చేసి ఏనుగుల మల్లమ్మ టెంపుల్. ఇందాక చెప్పాను కదా! ఆ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ ఉండే ట్రైబల్ పీపుల్‌కి ఏమైనా రోగాలొస్తే ఇక్కడ దొరికే వనమూలికలతో నయం చేసేదట ఆవిడ. ఆవిడ ఒకరోజు సడెన్‌గా మాయమైపోయిందట. అప్పుడు ఆవిడని ఒక దేవతలాగా భావించి ఒక టెంపుల్ నిర్మించారు. ఏనుగుల మల్లమ్మ అని పేరు పెట్టారనమాట. సో, ఇదే ఆ టెంపుల్. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి ఒక ప్లేస్‌కైతే వెళ్ళాము. 165 సంవత్సరాల ముందు హార్స్‌లీ నాటిన యూకలిప్టస్ ట్రీ అయితే ఉంటదనమాట. అలాగే ఇంకా కొన్నుంటాయి ఇందులో. ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 25 అయితే ఉంటుంది ఒక్కొక్కళ్ళకి. ఇక ఇందులో ఒక చిన్న జూ గూడా ఉంటుంది. అలాగే బోటింగ్ కూడా ఉంటుంది. ఆ లెఫ్ట్‌లో అయితే ఉంటదనమాట ఇది. జూ అంటే పెద్ద యానిమల్స్ అయితే ఏముండవు గానీ, ఏవో కొన్ని చిన్న చిన్నయయితే ఉన్నాయన్నమాట. ఇదొచ్చేసి ఆ బోటింగ్‌కి దారైతే మనకు ఆ లెఫ్ట్ అనేసి చూపిస్తుందిక్కడ. అలా ఇక్కడ నడుచుకుంటూ వెళ్తే అక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా అయితే ఉంటుంది. ఆ గెస్ట్ హౌస్ వచ్చేసి మన హార్స్‌లీ గారు కన్‌స్ట్రక్ట్ చేసిన గెస్ట్ హౌస్ అనమాట. అలాగే ఇదొచ్చేసి ఈ గెస్ట్ హౌస్‌లో గూడా రూమ్స్ కోసం కూడా బుక్ చేసుకోవచ్చు. మనకు ఆన్‌లైన్‌లో గూడా ఉంటాయి. అలాగే ఇక్కడ గూడా ఒక వ్యూ పాయింట్ గూడా ఉంది. బట్ ఇక్కడ అంతా చెట్లు పెరిగిపోవడం వల్ల పెద్దగా వ్యూ అయితే ఏం లేదు. సో, ఇక్కడ కూడా మంచి వ్యూ పాయింట్ అనమాట ఇది గూడా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆ గెస్ట్ హౌస్ పక్కనే యూకలిప్టస్ ట్రీ గూడా ఉంటుంది. 165 ఇయర్స్ బ్యాక్ పెట్టిన చెట్టనమాట అది. సుమారుగా దీని హైట్ వచ్చేసి 180 ఫీట్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడున్న ఒక వింత ఏంటి అంటే 2 చెట్లు వేరే వేరేవి ఒక చెట్టులాగా అయ్యి పెరిగిందంట. ఇది నేచురల్‌గా అలా పెరిగిన చెట్టు. ఇది గూడా ఒక వింతనమాట ఇక్కడ. సో, చూస్తున్నారు గదా! చెట్లు మాత్రం కింద నుంచి సెపరేట్‌గా వచ్చాయి. పైకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఇలా అయితే కలిపి ఒక చెట్టులాగా అయితే పెరిగాయన్నమాట. అలాగే ఇక్కడ ఒక గోడ పైన ఇలా రాసి ఉంటే అక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ అలా వెళ్తూ ఉంటే ఇలా చిన్న చిన్న పాండ్స్ లాగా అండ్ వాటిల్లో బాతులు అట్లా అయితే ఉన్నాయన్నమాట. అలాగే క్రొకోడైల్ పార్క్ అని ఇందాక మనకి బోర్డ్ అది గూడా కనిపించింది గదా! సో, క్రొకోడైల్ పార్క్ అలాగే దీని పక్కనే ఒక పెద్ద నుయ్యి అప్పట్లో యూజ్ చేసేవారనుకుంటా అది. సో, ఆ నుయ్యి గూడా ఉంది. అలాగే ఇందాక మనం మానస్ సరోవరం లేక్ అని చెప్పి బోర్డ్ గూడా చూసాం కదా! సో, ఆ బోటింగ్ కూడా ఇటు నుంచి అయితే వెళ్తే వస్తుందనమాట. సో, ఇదే ఆ నుయ్యి. చూడ్డానికి కూడా వెరైటీగా ఉంది ఇది. ఆ స్టెప్స్ అవి అంతా గూడా. అలాగే ఆ మానస సరోవరం లేక్ అయితే ఇది అండ్ బోటింగ్ గూడా ఉంటుందిక్కడ. పర్ పర్సన్ రూ. 50 అయితే తీసుకుంటారనమాట బోటింగ్‌కి. అండ్ ఈ లేక్ నుంచి గనక మనం చూస్తే మనం నడుచుకుంటూ వచ్చిన ప్లేస్ అంతా గూడా చాలా బావుంటది. మంచి ఫారెస్ట్ లాగా అయితే ఉంటదనమాట. అండ్ ఇది కరెక్ట్‌గా ఈవినింగ్ అవ్వడం వల్ల వెదర్ కూడా చాలా బావుంది. అలా నడుచుకుంటూ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి వ్యాలీ వ్యూ పాయింట్.
ఇదొచ్చేసి ఒక గవర్నమెంట్ హోటల్ లోపల నుంచి అయితే రూట్ ఉంటదనమాట. ఈ వ్యాలీ వ్యూ పాయింట్ నుండి ఇది కూడా చాలా బాగుంటది వ్యూ ఇక్కడ నుంచి. అండ్ ఇదంతా కూడా మేము ఫస్ట్ రోజు వెళ్ళిన ప్లేసెస్ అన్నమాట. సో ఫస్ట్ రోజు ఇదంతా అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ ఇంకా ఒక రెస్టారెంట్కి వెళ్ళైతే డిన్నర్ చేసేసి రెస్ట్ తీసుకున్నాం ఆ రోజుకి. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ రోజుది అనమాట. ఇంకా నెక్స్ట్ రోజు ఆల్రెడీ ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఏమైనా మేఘాల్లాగా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం అనేసి వచ్చామన్నమాట బయటికి. సో ఇక్కడ మనకి ఈ రూమ్ తీసుకున్నాం కదా, ఈ రూమ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ రూమ్స్తో పాటు కాటేజెస్ కూడా అయితే ఉంటాయి ఇక్కడ. అలాగే క్యాంప్ ఫైర్ కూడా ఉంది. అండ్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ అన్ని హోటల్స్లో కూడా కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. ఇవే కాటేజెస్. సో ఇది వచ్చేసి క్యాంప్ ఫైర్. అండ్ ఈ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వచ్చి మేము వెళ్ళిన రోజు అయితే ఇడ్లీ, వడ అండ్ టీ అయితే ఉన్నాయి. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్ట్ అయితే అయిపోయాము మళ్ళీ. అండ్ ఇక్కడ చూపిస్తున్నట్లు ఇలా గాలి అయితే వస్తూనే ఉంది. అది మార్నింగ్ నైట్ ఏ టైం అనేది లేదు, 24 hours ఇలా గాలి, బీభత్సమైన గాలి వస్తూనే ఉంది. అలా అక్కడ నుంచి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి బోయకొండ గంగమ్మ టెంపుల్. ఇది వచ్చేసి మదనపల్లి నుంచి ఒక 22 kilometers డిస్టెన్స్లో అయితే ఉంటుంది. ఇది మనకి వెళ్ళే దారిలోనే కనిపిస్తుంది కలర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా ఘాట్ రోడ్డే కాబట్టి మనం హిల్ దిగాలి అంటే మొత్తం వ్యూస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇలా చెట్ల మధ్యలో వెళ్తుంటే. అండ్ ఈవెన్ ఆ టెంపుల్కి వెళ్ళే రోడ్డు కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలా రోడ్డు మీదకే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట టెంపుల్. ఇక్కడ ఎంట్రన్స్ లోనే చాలా దూరంలో ఉంటుంది ఎంట్రన్స్. సో అక్కడే మనకి కార్కి అయితే కనుక 150 రూపీస్ అయితే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఎంట్రన్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఒక 3 to 4 kilometers అయితే ఉంటుంది. అండ్ స్టెప్స్ కూడా ఉంటాయి. కింద నుంచే స్టెప్స్ పైన కూడా వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. లేదంటే డైరెక్ట్ వెహికల్స్ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట పై వరకు కూడా. ఈ అమ్మవారు వెంకటేశ్వర స్వామికి సిస్టర్ అవుతారట. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అని అయితే నమ్ముతారు. కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, అలాగే ఇక్కడ మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయా లేదా అనేది కూడా అమ్మవారికి తలపైన పువ్వులు పెడితే అది రైట్ సైడ్కి కనుక పడితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని, అదే లెఫ్ట్ సైడ్కి పడితే నెరవేరదు అని అయితే చెప్తూ ఉంటారు. ఇక ఈ టెంపుల్ గురించి స్టోరీ ఏంటి అంటే, నవాబ్స్ పాలించే టైంలో ఈ ప్లేస్ పైన దాడి జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ట్రైబల్స్ అమ్మవారిని ప్రార్థిస్తే ఆ అమ్మవారు నవాబ్స్ ఆర్మీ నుంచి వాళ్ళని కాపాడిందట. అప్పటి నుంచి బోయకొండ అమ్మవారుగా పూజలు అయితే అందుకుంటున్నారు. దసరా టైంలో ఉత్సవాలు అయితే చాలా బాగా జరుగుతాయట ఇక్కడ. అలా ఆ టెంపుల్ అయితే అయిపోయింది. ఆ టెంపుల్ అయిపోయిన తర్వాత మేము మదనపల్లిలో లంచ్ చేసేసి బెంగళూరుకి అయితే రిటర్న్ అయిపోయాము. ఇది మా 2 days ట్రిప్ టు మదనపల్లి, హార్స్లీ హిల్స్, అలాగే బోయకొండ గంగమ్మ టెంపుల్. యాక్చువల్గా అసలు మేము ప్లాన్ చేసుకున్నది ఓన్లీ ఈ టెంపుల్ మాత్రమే. బట్ ఎలాగో అక్కడి వరకు వెళ్తున్నాం కదా అని చెప్పి హార్స్లీ హిల్స్కి కూడా అయితే వెళ్ళామన్నమాట. ఈ టెంపుల్ వచ్చేసి సండే మంచి ప్రాముఖ్యత ఉంటుందని చెప్పి సో సండే అయితే వెళ్ళాము. సో ఇది మా 2 days ట్రిప్. వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేశారా అనేది అయితే కామెంట్స్లో చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.